నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ శాఖ ద్వారా నిర్మించిన పెట్రోల్ పంపును లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఎలాంటి కల్తీ లేకుండా పెట్రోల్ పంపులో స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ లభిస్తుందన్న మను చౌదరి. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ పై అవగాహన. ఎల్ఆర్ఎస్ చేయించుకోవడం ద్వారా దస్తావేజుల విలువ పెరుగుతుందని వెల్లడి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్యారాధనలు. స్వామివారికి రాత్రి డోలోత్సవ కార్యక్రమం. ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యం కావడం హర్షించదగ్గ విషయమన్న జిల్లా కలెక్టర్. పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలను కెరియర్ టెక్నాలజీ సంస్థ దత్తత తీసుకోవడం అభినందనీయమన్న క్రాంతి వల్లోడు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును లాంఛనంగా ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ. ఎలాంటి కల్తీ లేకుండా పోలీస్ పెట్రోల్ పంపులో స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ లభిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులను లాంఛనంగా ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ. క్వాలిటీకి పెద్దపీట వేయడం జరుగుతుందని, ఎలాంటి కల్తీ లేకుండా పెట్రోల్ పంపులో స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ సంయుక్తంగా మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట పట్టణం పొన్నాల గ్రామ శివారులో పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా హనుమాన్ టెంపుల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు. పెట్రోల్ పంపులో డీజిల్, పెట్రోల్ ఎలాంటి కల్తీ లేకుండా క్వాలిటీగా ఉంటుందన్నారు. సిద్దిపేట పట్టణ ప్రజలు, ప్రముఖులు, వ్యాపారస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు ప్రజలు పెట్రోల్, డీజిల్ పోసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ పెట్రోల్ పంపు ద్వారా వచ్చే ఆదాయం పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది యొక్క వెల్ఫేర్ కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుందన్నారు. పోలీస్ కన్వెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా పోలీస్ వెల్ఫేర్ సొసైటీకి వినియోగించడం జరుగుతుందన్నారు. పోలీస్ కన్వెన్షన్ సెంటర్ పోలీస్ కుటుంబ సభ్యులకు మెయింటెనెన్స్ ఖర్చులతో మరియు ఇతరులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించడం జరిగిందని, పోలీస్ కన్వెన్షన్ సెంటర్ అద్భుతంగా, ఆహ్లాదకరంగా, సువిశాలమైన పార్కింగ్ తో చాలా బాగుంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, సతీష్, రవీందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు విష్ణుప్రసాద్, రాజేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, శ్రీధర్ గౌడ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఇన్స్పెక్టర్లు, సిఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, సిసి నితిన్ రెడ్డి మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి సిద్దిపేటలో మనకు ఒక పెట్రోల్ బంక్ అనేది ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ పెట్రోల్ బంక్లో 20,000 లీటర్స్ కెపాసిటీతోని 2 పెట్రోల్ స్టేషన్స్ పెట్టుకొని పబ్లిక్కి యూజ్ అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ వెల్ఫేర్ మెజర్స్లో భాగంగా మనకి పెట్రోల్ బంక్ ఒకటి, పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఏదైనా ఫెస్టివల్స్ కావచ్చు, అకేషన్స్ ఏమన్నా బర్త్డేస్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు జరిగినప్పుడు కూడా పోలీస్ వాళ్ళకి కన్సెషన్ ఇస్తూ, అదేవిధంగా పబ్లిక్కి కూడా అవైలబుల్ ఉండే విధంగా కూడా అన్ని రకాలుగా ఉపయోగపడేలాగా ఇవన్నీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పోలీస్ వెల్ఫేర్ మెజర్స్లో భాగంగా టేకప్ చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా మనకి పోలీస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్మెంట్ కోసము టేకప్ చేసే విధంగా దాని రెవెన్యూ ప్రొసీడ్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేయబడతాయి. ఈ పెట్రోల్ బంక్ ద్వారా పబ్లిక్కి కూడా క్వాలిటీ ఎన్షోర్ చేస్తూ చాలా మంచి క్వాలిటీ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు ఎట్ నామినల్ రేట్స్ మనకి ఏవైతే మార్కెట్లో అవైలబుల్ ఉందో దానికంటే తక్కువలోనే మనకి అందుబాటులో చేయడం జరుగుతుంది. అండ్ పబ్లిక్లో కూడా ఆ కాన్ఫిడెన్స్, పెట్రోల్ బంక్ పోలీస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారంటే మంచి క్వాలిటీ ఎన్షోర్ చేసుకుంటారనేది ఉంది. ఫ్యూచర్లో కూడా ఇలా డిఫరెంట్ పోలీస్ వెల్ఫేర్ మెజర్స్ డెఫినెట్గా టేకప్ చేస్తూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై అధికారులు అవగాహన సదస్సును మేడ్చల్ పట్టణంలోని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ చేయించుకోవడం ద్వారా దస్తావేజుల విలువ పెరుగుతుందని తెలిపారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై అధికారులు అవగాహన సదస్సును మేడ్చల్ పట్టణంలోని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 కంటే ముందు ఎల్ఆర్ఎస్ చేసుకున్న వారికి 20% రాయితీ ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ మధుసూదన్ రెడ్డి చెప్పారు. ఆథరైజ్డ్ లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ చేసుకోకుండా అమ్మకుండా మిగిలిపోయిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకుని అమ్ముకునే విధంగా ప్రభుత్వం మరలా అవకాశం కల్పించిందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ చేయించుకోవడం ద్వారా దస్తావేజుల విలువ పెరుగుతుందని అన్నారు. అనంతరం ప్రజలకు డాక్యుమెంట్ రైటర్లకు ఉన్న సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సిహెచ్ అశోక్ కుమార్, జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రియల్టర్స్కి, డాక్యుమెంట్ రైటర్స్కి, ప్రజలకి మరియు రిజిస్ట్రేషన్ సిబ్బంది అందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అవగాహన కల్పించేందుకు ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దీంట్లో అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్నటువంటి మిగిలిపోయిన ప్లాట్లని అమ్ముకోలేక గత 4 సంవత్సరాలుగా రియల్టర్లు కావచ్చు, ఇటు పబ్లిక్ కావచ్చు, చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ మీకు తెలిసినాయే. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రాస్పెక్టివ్గా మరి ఇటువంటి అనాథరైజ్ చేయొద్దు, కానీ అనాథరైజ్ లేఅవుట్స్ పొరపాటున గతంలో జరిగిన వాటిల్లో ఉన్న ప్లాట్లు అమ్ముకోవడానికి మాత్రం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మీ యొక్క ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవడంతో పాటు మున్సిపాలిటీలో 25 లక్షల ప్లాట్ డాక్యుమెంట్లు పెండింగ్లో ఉన్నాయని, 13,000 లేఅవుట్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఒక గణాంకాలు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మున్సిపల్ వాళ్ళు, ఎంఏయుడి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఆ పర్టికులర్ ప్లాట్లని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోదలుచుకుంటే, అది కూడా సేల్ డీడ్ చేసుకోదలుచుకుంటే, ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ రిజిస్ట్రేషన్తో పాటు ఎల్ఆర్ఎస్ కట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. దానికి ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవరైనా ప్లాట్ని సేల్ చేసుకోదలుచుకుంటే రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో ఎల్ఆర్ఎస్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేనట్లయితే ఎంఏయుడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టేసి దాన్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఒకటి, ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ 2020 అనే ఒక మాడ్యూల్ ద్వారా 26/8/2020 కంటే ముందు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోనటువంటి వాళ్ళకి అప్లికేషన్తో పాటుగా వాళ్ళు ఏదైనా సేల్ డీడ్స్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అంటే తమ వెంచర్లలో మిగిలిపోయిన ప్లాట్ ఆ డేట్ కంటే ముందు అమ్ముడుపోగా మిగిలిపోయిన ప్లాట్లని ఇప్పుడు కనుక వాళ్ళు ఎల్ఆర్ఎస్తో పాటుగా రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే ఒక అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశంతో పాటు వీటికి 25% రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎల్ఆర్ఎస్ మరియు 14% స్పేస్ ఛార్జెస్ పేమెంట్స్లో. కాబట్టి ప్రజలకి ఈ విషయం మీద సమగ్రమైన అవగాహన క్రియేట్ చేయడానికి, అంటే ఏ ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ టైంలో కట్టాల్సినటువంటి ఎల్ఆర్ఎస్ అంశాలు ఏంటి, ఆల్రెడీ ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకొని వాళ్ళు ఎల్ఆర్ఎస్ పోర్టల్లో కట్టాల్సినటువంటి అంశాలు ఏంటి, ఈ ఎల్ఆర్ఎస్ ఈ ఫెసిలిటీ వాడుకోవడం వల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలు ఏంటి, వాళ్ళకి మేము ఎలా ఫెసిలిటేట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలకు వీటన్నిటి అంశాలని అవగాహన కలిగించడానికి వాళ్ళ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మేడ్చల్లో చాలా మంది వచ్చారు ఇక్కడికి. వాళ్ళు తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. చాలా యాక్టివ్గా ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళ సూచనలు కూడా మాకు అందజేశారు. అవసరమైన సూచనలు మేము నోట్ చేసుకొని వాటిని మా పరిధి మేరకు మేము వాటిని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తాము. చాలా విజయవంతంగా జరిగింది. మరొక మారు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరం రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారికి శృంగార డోలోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరం రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారికి శృంగార డోలోత్సవంను ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, వేద పండితులు, పారాయణికులు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నెదరు. అనంతరం పండిత సన్మానము, ఉత్సవ పరిసమాప్తి గావించబడును. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొనెదరు. శృంగార డోలోత్సవంలో
యొక్క ప్రత్యేకతలు. డోలము అనగా బూయల అని అర్థము. శ్రీ స్వామివారికి అమ్మవారికి వివిధ నామ సంకీర్తనలతో శృంగార డోలోత్సవ వేడుకలు నిర్వహించుట ఎంతో విశేషమైనది. మంచస్థ మధుసూదనం అని శృతి వ్యాఖ్య. డోలారుహులైన స్వామివారిని అమ్మవార్లను దర్శించిన భగవదనుగ్రహము మనోరథములు నెరవేరునని పురాణ గాథలలో తెలియజేయబడుతున్నది. శృంగార సంగార కిరీట లసధ్వరాంగ అని ఆదిశంకరులు శ్రీ స్వామివారిని స్తుతించుట ఈ శృంగార డోలోత్సవంలోని అంతరార్థము. స్వామివారు అలసి సొలసి ఆనంద డోలిక పైన స్వామి పవడించి ఉన్నాడు. మన విశ్వాస నిశ్వాసాలు కూడా పక్క వారికి వినబడితే మనం నిశ్శబ్దంలో మహాశబ్దాన్ని సృష్టించుకుంటూ పరమాత్మ భాషను అర్థం చేసుకుంటూ శిశువులు వేత్తి పశువులు వేత్తి కన్యాదానం చేసిన తర్వాత కన్యాదానం చేసిన వారు వ్రతం చేసుకుంటే బియ్యముల వారికి వచ్చినట్టుగా ఈ సంగీత రథ సారథులందరూ కూడా స్వామివారి దగ్గరికి నాగవల్లి అయింది కదా, ఈ రోజు పవళింపు సేవ కోసం వీరందరూ వచ్చారు. శాశ్వతం కలయే. మెదక్ జిల్లా వెల్దుర్తి నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రధాన రహదారి విస్తరణ చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ 2వ రోజు కొనసాగుతోంది. వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రజలు మరియు ఆటో యూనియన్ నుంచి సంతకాలను సేకరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రధాన రహదారి విస్తరణ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ 2వ రోజు కొనసాగుతోంది. బుధవారం వెల్దుర్తి మండల కేంద్రంలో సిపిఎం నాయకులు మరియు ప్రజలు ఆటో యూనియన్ నుంచి సంతకాలు సేకరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు రోడ్లు వెడల్పు అయ్యాయని, వెల్దుర్తిలో మాత్రం రోడ్లు వెడల్పుకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీలోపు ప్రభుత్వం రోడ్డు వెడల్పుపై ఒక ప్రకటన చేయాలని, లేని పక్షంలో వెల్దుర్తి మండల కేంద్రం నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంతకాల సేకరణలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం, మండల కార్యదర్శి గౌరీ, పార్టీ సభ్యులు ఏ బాబు, యు వెంకటి, కె సత్యం, పి సాయిలు, లక్ష్మణ్, శ్రీను, టి బాబు, బాలయ్య, ప్రశాంత్, నరసింహులు పాల్గొన్నారు. వెల్దుర్తి నుంచి మెదక్కు వెళ్ళే మేను రహదారిగా ఉన్నది మనకు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కంకర్ రోడ్డుగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ వెల్దుర్తి రోడ్డు అట్లాగే కొనసాగింది. మధ్యలో మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బీట్ రోడ్డుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వేయడం అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయింది. లోకల్లో ఉన్న స్థానిక లీడర్లు కూడా దానిపైన ఎన్నడూ కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇక్కడ సర్వసభ్య సమావేశాలు ఎన్నో జరిగినాయి మన మండలంలో, అయినప్పటికీ కూడా ఏ లీడర్ కూడా దీనిపైన మాట్లాడలేని పరిస్థితి, ఎమ్మెల్యేలకు కూడా చెప్పలేని పరిస్థితి, ఒక ఎంపీ కూడా చెప్పలేని పరిస్థితి కొనసాగింది. నేటికైనా ప్రభుత్వం దిగొచ్చి వెల్దుర్తి నుంచి మెదక్కు రహదారిని డబల్ రోడ్గా విస్తరణ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నిన్న మేము నైటు మా ఫ్రెండ్ ఒక అతను యాక్సిడెంట్ జరగడం అనేది కూడా జరిగింది. ఆ గుంతలలో పడి స్కిడ్ అయ్యి నెత్తి పగిలిన పరిస్థితి కూడా నిన్న దారుణంగా చూసినాం మేము రాత్రి. ఇప్పుడు హాస్పిటల్ హైదరాబాద్ లో ఉన్నాడు. వెల్దుర్తి నుండి మెదక్ వెళ్లాల్సినటువంటి రోడ్డు ఉప్పులింగాపూర్ వయా శెట్టిపల్లి యొక్క రోడ్డు పూర్తి అధ్వానంగా ఉంది. గత అనేక సంవత్సరాలుగా గుంతలమయం అయిపోయింది. ఈ రూట్ లో ప్రయాణం చేయాలంటే విద్యార్థులు గాని, వ్యాపారులు గాని, రోజువారీ వచ్చేటువంటి ఉద్యోగులు గాని అనేక మంది విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి మండల కేంద్రం నుంచి జాతీయ రహదారులు గాని, ప్రధాన రహదారులు కలిపేటువంటి రోడ్లన్నీ మెదక్ జిల్లాలో డబుల్ రోడ్లుగా మారినాయి. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మారినాయి. కానీ ఒక వెల్దుర్తి నుంచి మెదక్ వెళ్ళేటువంటి రోడ్డు మాత్రము నేటి వరకు డబుల్ రోడ్డుగా మారలేదు, సింగిల్ రోడ్డుగా కొనసాగుతున్నది. ముఖ్యంగా వెల్దుర్తి మండల కేంద్రం నుంచి మెదకు ఒక జిల్లా కేంద్రానికి పోయేటువంటి రోడ్డు ఇంత అధ్వానంగా ఉండడము వెల్దుర్తి వెనుకబాటుతనానికి నిదర్శనం.
మరి పాలకులు కానీ ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. నిన్న నుండి సిపిఎం పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒకవేళ ప్రభుత్వం దిగొచ్చి వెంటనే ప్రకటనలు కనుక రానట్టయితే 19వ తేదీ నాడు వెల్దుర్తి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యం ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతుల కల్పనకు ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యం కావటం హర్షించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో కెరియర్ టెక్నాలజీ సంస్థ సిబ్బంది పాఠశాలను దత్తత తీసుకుని పాఠశాలలో వివిధ మౌలిక వసతుల కల్పన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతుల కల్పనకు ప్రైవేటు సంస్థలు భాగస్వాములు కావడం హర్షించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో కెరియర్ టెక్నాలజీ సంస్థ సిబ్బంది పాఠశాలను దత్తత తీసుకుని పాఠశాలలో వివిధ మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల విద్యా సంస్థల రూపురేఖలు మారతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రైవేట్ సంస్థల యాజమాన్యం సిబ్బంది కృషి చేయడం ఆశించదగ్గ విషయమన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రైవేటు సంస్థ తోడ్పాటు అందించడం వల్ల నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్య చదువుకునే అవకాశం కలుగుతుందన్నారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ను, తాగునీటి కుళాయిలను కలెక్టర్ పరిశీలించారు. సైన్స్ ల్యాబ్ ను కలెక్టర్ ప్రారంభించారు. 50 లక్షలతో క్లాస్ రూమ్స్, రెనోవేషన్, స్పోర్ట్స్ ఐటమ్స్, సైన్స్ మెటీరియల్స్, మౌలిక సదుపాయాలను కెరియర్ వారియర్ సభ్యులు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు సంస్థ యాజమాన్యం సిబ్బంది చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, కెరియర్ టెక్నాలజీ సంస్థ నిర్మాణ అధినేత నందా లక్కీరాజు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అనురాధ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాగున్నారు అందరూ? ఓకే. ఈరోజు ఒక చాలా మంచి ప్రోగ్రామ్ మనం ప్రారంభించుకున్నాము. స్కూల్ అడాప్షన్ ప్రోగ్రామ్ కింద జెడ్పిహెచ్ఎస్ పోతిరెడ్డిపల్లి స్కూల్కి 50 లక్షల ప్రాజెక్ట్తో కెరియర్ టెక్నాలజీస్ వాళ్ళు మన పాఠశాలను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. సో క్యారియర్ టీమ్కి, వారి వాలంటీర్స్ అందరికీ కూడా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక 1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ స్కూల్ ఎలా ఉందో, ఈరోజు ఎలా ఉందో చాలా మార్పు ఉంది. ఇంత త్వరగా ఈ స్కూల్ని ఇంత బాగా చేశారు అంటే దీని వెనుక క్యారియర్ టీమ్ యొక్క ప్యాషన్, ఇంట్రెస్ట్ అంతా కూడా తెలుస్తూ ఉంది. సో వాలంటీర్స్తో ఇందాక ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు దే ఆర్ లైక్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దిస్ వర్క్. ఒక చైల్డ్ లైక్ ఎంతూజియాజం మీ వాలంటీర్స్ అందరిలో కూడా కనిపించడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద వాలంటీర్స్ ఫర్ ఓనింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్. సో సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద జనరలీ ఫండ్స్ ఇస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. బట్ యూ హ్యావ్ యాక్చువల్లీ took it up as a personal initiative and you have put your heart and soul in this project. Really appreciate. So I was just asking MD Garu, like how come you were able to gather so many volunteers? And he was telling my team is very good and they are actually doing great work in CSR. So credit to the volunteers. And inka many more, already 14 schools you have adopted and you have done good work there. And దాంతో పాటు ఒక 1000 స్టూడెంట్స్ని కూడా పర్సనల్గా ఎంకరేజ్ చేయడం వంటివి కూడా చేస్తున్నామని చెప్పారు, విచ్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే ఇన్ మై ఇన్స్పెక్షన్స్ టు గవర్నమెంట్ స్కూల్స్. నిజాంపేట మండల కేంద్రంలో వీఆర్ఏ వారసులను ముందస్తు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కు తరలించారు. త్వరలోనే శాంతియుతంగా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందిస్తామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం వీఆర్ఏ వారసులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏ వారసుల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ గాంధీ భవన్ కి వెళ్తున్న తరుణంలో పోలీసులు గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేయడం దారుణమని, ఈ అక్రమ అరెస్టులకు నిరసన తెలిపారు. త్వరలోనే శాంతియుతంగా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు నవీన్, తాడిం తిరుపతి, భాస్కర్, అనిల్, అజీజ్, మియా తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏ 61 ఎబో వారసుల తరపు నుంచి గాంధీ భవన్లో రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి ఈరోజు మేము జేఏసీ తీర్మానం చేసింది. సో దాని గురించి అని వెళ్ళే క్రమంలోనే మమ్మల్ని రాత్రికి రాత్రే హౌస్ అరెస్ట్ చేసినారు. ఇప్పుడు ఈరోజు గాంధీ భవన్కు తీసుకెళ్లే లోపే ఇక్కడ తీసుకొచ్చి పెట్టినారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టులను మేము నిరసిస్తున్నాము. సో
సో అందుకని చెప్పేసి మళ్ళీ మేము రేపు ఏదైనా కార్యాచరణ ఉంటే మేము ముందుగా వీళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి మేము వెళ్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అభినందనీయమన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండలు పెరుగుతున్నందున మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు వివిధ పనులపై రావటం జరుగుతుందని, వారి దాహార్తిని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాన్ని చంద్రశేఖర్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు. మనిషి కనీస అవసరమైనటువంటి మంచినీటి తాగేందుకు ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మన్నన్, ఏఎస్ఐ లక్ష్మణ్, కంజర్ల చంద్రశేఖర్, రాజేశ్వర్, కుమ్మరిలింగం, నిద్రపోయిన స్వామి, శ్రీమాన్, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రస్తుతం జరుగుతున్న అతి తీవ్రమైన ఎండలకు కనీస అవసరం అనేది మంచినీళ్ళు. ఈ మంచినీళ్ళ పరిస్థితిని చూసి మన శంకరంపేట మండల హెడ్ క్వార్టర్ మండలానికి సంబంధించిన చంద్రశేఖర్ గారు తన వంతుగా బాధ్యతగా మండల ప్రజలకు కానీ మండలం బయట నుంచి వచ్చే ప్రజలకు కానీ ఈ ఎండాకాలంలో మంచినీళ్ళ వసతి కల్పించాలనే సదుద్దేశంతో మండల హెడ్ క్వార్టర్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. చాలా మంచి పద్ధతి ఇది. ఇలా చంద్రశేఖర్ గారు లాంటి పనులు తను అనుకున్న విషయం ఇట్లా ఏమనుకుంటున్నారో మేము వచ్చినప్పుడు ఇది గమనిస్తున్నా కొన్ని రోజులు అంది. తన అనుకున్న పనులు తన మండల హెడ్ క్వార్టర్ అభివృద్ధి కొరకు చేయాల్సిన పనులు చేస్తున్నారు. చాలా ఇది అభినందించదగిన విషయము. కాబట్టి మండల ప్రజలలో చాలామంది చంద్రశేఖర్ గారి లాంటి సదుద్దేశంతో పనులు చేస్తే ఈ మండలము శంకరంపేట మండల హెడ్ క్వార్టరు ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా మార్చడానికి కూడా ఏం పెద్దగా బాధ ఉండదు. కాబట్టి మేమందరం కోరుకునేది అదే. చంద్రశేఖర్ లాంటి గారు చాలామంది మన శంకరంపేట మండలంలో ముందొచ్చి ప్రజల అవసరాలు తీర్చి ఈ శంకరంపేట మండల హెడ్ క్వార్టర్ను అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో కొండ గుట్టల మధ్య స్వయంభుగా వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం 48వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తలారి మల్లేష్, ఆలయ పూజారి బసప్పలు మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో కొండ గుట్టల మధ్య స్వయంభుగా వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం 48వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తలారి మల్లేష్, ఆలయ పూజారి బసప్ప తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న వార్షికోత్సవ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తామని, పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం, క్షేత్రం బస్వాపూర్, కుకునూరు మండల్, వెల్దుర్తి జిల్లా, మెదక్. ఈ బస్వాపూర్లో ఇది తెలంగాణ కాశీగా ప్రసిద్ధిగాంచిన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానము. ఈ దేవస్థానము చాలా పురాతనమైనది. ఇది 9వ శతాబ్దంలో స్థాపించబడిన లింగము. 11వ శతాబ్దంలో పుట్టులింగం అనేది పుట్టుక వచ్చిన లింగము, స్వయంభు లింగము. ఇక్కడ అప్పుడు యోగులు తపస్సు చేస్తూ ఈ స్వయంభు లింగము ప్రత్యక్షమైంది. కావున ఇక్కడ ఈ దక్షిణ దిశకు పెద్ద గుట్టతో ఉంటుంది. అదే ఈశాన్యంలో కోనేరు ఉంటుంది. ఇక్కడ ఎవరికి కానీ బాగలేనప్పుడు కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకున్నట్టయితే అందరికీ అనుకూలమైన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుగుతుంది. వసంత పంచమి రోజు ఇక్కడ 46 వార్షికోత్సవాలు జరిగినాయి. ఇక్కడ కొన్ని పంతులతో ఇబ్బందులతో ద్వారా కొద్దిగా వసంత పంచమి రోజు అనేక కార్యక్రమాలు ఉన్నందున పంతులు కొద్దిగా 1 నెల రోజులు వెనుకకు జరిపి పెట్టారు వార్షికోత్సవాన్ని. ఇది మార్చి 26, 27, 28. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి కింది తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేశారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి కింది తరగతి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. విద్యార్థులకు ఉపాధ్యాయ వృత్తిపై అవగాహన కల్పించడం కోసమే స్వయం పరిపాలనా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరేందర్, అశ్విని పాల్గొన్నారు. ఈరోజు మా పాఠశాలలో స్వయం పరిపాలన చేసుకోవడం జరిగింది. నాకెంత సంతోషంగా ఉంది. ఈరోజు మా స్కూల్లో నేను హెడ్ మాస్టర్ నాకెంత సంతోషంగా. ఈరోజు ప్రాథమిక పాఠశాల ఎల్కపల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా మన మండల విద్యాధికారిగా అశ్విత్ 5వ క్లాస్ నుంచి విఘ్నేష్ ఈరోజు మండల విద్యాధికారిగా ఎంఈఓగా చేయడం జరిగింది. మన పాఠశాల హెడ్ మాస్టర్గా ప్రధాన ఉపాధ్యాయురాలుగా అనన్య ఈరోజు హెచ్ఎంగా వేయడం జరిగింది. దాంతో పాటు వర్షిని, శ్రీనిత్య వీళ్ళు ఉపాధ్యాయులుగా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ విద్యార్థులు ఉపాధ్యాయులు అయిన వేళ వాళ్ళు చాలా సంతోషంగా తోటి విద్యార్థులకు, వాళ్ళకన్నా చిన్న క్లాస్ విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటు పలువురు చిన్నారులు డ్యాన్సులు చేయడం జరిగింది. వివిధ ఆటల పోటీలు కూడా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వారికి చిరు ప్రోత్సాహకాలు, చిన్న బహుమానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా వాళ్ళ జీవితంలో కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని జీవితంలో మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాము. మా పాఠశాల ఎలకపల్లి ప్రాథమిక పాఠశాల. ఓకేనా? మాజీ సీఎం కేసీఆర్ వైఫల్యాలని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనడం కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడమే అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనడం కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడమే అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. బుధవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఫెయిల్ అయ్యింది, ప్రతిపక్ష నాయకుడే లేడని అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నింటినీ చక్కగా దిద్దుతోందని తెలిపారు. ఇప్పటి నుంచి అయినా ప్రజలను గౌరవించి సభకు సహకరించాలని కేసీఆర్ ను కోరారు. ఒక మాట చూసిన దాంట్లో మనం ఇవ్వని హామీలకు కూడా చేసినాము అని, ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిండ్రు కదా. దళితులను ముఖ్యమంత్రి చేస్తా అనే దగ్గర నుంచి, ఉద్యోగాల నుంచి మొదలు పెడితే ఏ విధంగా మీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ పక్కన పెట్టి గొర్రెలు, బర్రెలు, పందులు ఇట్లా బీసీ నాయకులందరూ కూడా ఆశ్చర్యపోయే విధమైన పథకాలు చేసిండ్రు మీరు. కానీ మేమేం చేసినాం? బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తెస్తున్నాం. 10 సంవత్సరాల్లో మీకు ఆలోచన రాలే. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నాంచిండ్రు, మందకృష్ణ మాదిగ గారిని జైల్లో 2 సార్లు పెట్టిన చరిత్ర మీద వచ్చిన 1 సంవత్సరంలోనే మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అంతేకాకుండా ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఈరోజు 5 గ్యారంటీలు మ్యాక్సిమంగా ఈరోజు కంప్లీట్ అవుతున్న పరిస్థితి మీ కళ్ళకు కనబడట్లేదు. ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అవడమే కాకుండా ప్రతిపక్షమే ఫెయిల్ అయిన ఈ పరిస్థితుల్లో మీరు దిద్దుబాటు చర్యలకు దిగినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇలా ఏమడుగుతారు? మీరు వచ్చి ఇండ్లు కట్టేయలేదంటే 10 సంవత్సరాలు ఏం చేశారని మిమ్మల్ని అడగరా? ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు 10 సంవత్సరాలు మిమ్మల్ని అడగరా? ఇలా నిధులకు సంబంధించిన అంశం వస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండ్రు 10 సంవత్సరాల్లో. సగటున ఏ విధంగా మీ అప్పుల రేంజ్ ఉందో చూసుకోండి. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేని ప్రభుత్వం ఆ రోజు ఉంది. ఈరోజు ఏ విధంగా ఉద్యోగులకు నెలకు 1వ తారీఖు ఎట్లా వస్తుందో చూసుకోండి. ఇదంతా పక్కన పెడితే ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ ఆబ్లిక్ టీఆర్ఎస్ బతికి ఉంటుంది అని అనుకోవడం అనేది విడ్డూరమే. మీరు మీ పార్టీ పేరులో నుంచే తెలంగాణ అనే పదం తొలగించిన తర్వాత
ఏ మొహం పెట్టుకొని ఇంకా మీరు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడతారు? తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ఇచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ డెవలప్ చేస్తున్నది. ఇప్పుడు ప్రజాస్వామిక వాతావరణం ఉంది, ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తున్నాయి, విమర్శించే గొంతులు విమర్శిస్తున్నాయి, వాటికి సంబంధించి ప్రభుత్వం స్పందిస్తున్నది. ప్రజలు కూడా సంతోషంగా ఉన్న క్రమంలో మీరొచ్చి ఇంకా ఉన్న కల్చర్ను మరీ నాశనం చేసే స్థితికి తేకండి అనేదే మేము చెబుతున్నాం మీకు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ముబారస్పూర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రణం సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్స్, పెన్నులు అందజేశారు. అదేవిధంగా సాయి శక్తుల కృషి చేస్తారని ఫౌండర్ చైర్మన్ రణం శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రణం సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్స్, పెన్నులు అందజేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు రణం శ్రీనివాస్ గౌడ్ సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ముబారస్పూర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రణం సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లను అందజేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులందరికీ ప్యాడ్లు, పెన్నులు అదేవిధంగా సాయశక్తిగా కృషి చేస్తామని రణం ఫౌండేషన్ చైర్మన్ రణం శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్లు యాదవరెడ్డి, మాజీ ఎంపీటీసీ తిరుపతి, దేవేందర్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు వైకుంఠం, మాజీ ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మణ్, రవి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 21 తారీఖు నుండి 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ముబారస్పూర్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ వాళ్ళకు ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ప్యాడ్ అది చిన్న ఖరీదే కావచ్చు, కానీ వాళ్ళు ఒకసారి కలిసి మంచిగా చదువుకోవాలి. ఇక్కడ ఈ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడ్డది. తల్లిదండ్రులు బాగా కష్టపడి మిమ్మల్ని చదివిపిస్తున్నారు కాబట్టి ఇది మొదటి మెట్టు. ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది మొదటి మెట్టు కాబట్టి మీరందరూ బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకురావాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలి. పై చదువులకు కూడా వెళ్ళే ఆస్కారం ఉండేదే 10వ తరగతి కాబట్టి తప్పకుండా అందరూ మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అవుతారని ఆశిస్తున్నాను. విద్యార్థులకు స్వయం అనుభవం కోసమే స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివేకానంద విద్యాలయం ప్రిన్సిపల్ పురుషోత్తం తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులకు స్వయం అనుభవం కోసమే స్వపరిపాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వివేకానంద విద్యాలయం ప్రిన్సిపల్ పురుషోత్తం తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి ఔరా అనిపించుకున్నారు. డిఈఓగా నవదీప్, ఎంఈఓగా అభినవ్, ఎండిఓగా ఆరుష్, ఎంఆర్ఓగా నిఖిల్ కుమార్, హెడ్ మాస్టర్ గా ప్రణవ్ కళ్యాణ్, పీఈటీలుగా దీక్షిత్, యశ్వంత్, టీచర్స్ గా భవిక, నిహారిక, అక్షర, కావ్య, థామస్, హరిప్రసాద్లతో తదితరులు టీచర్స్ గా బాధ్యత నిర్వహించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం పేర్కొన్నారు. మాది వివేకానంద విద్యాలయం దౌలతాబాద్ ఎస్టాబ్లిషన్ 2002 ఇప్పటి వరకు విజయవంతంగా 23 సంవత్సరాలు దాటింది. విద్యార్థులు ఎంతో కష్టపడి మంచి గవర్నమెంట్ జాబులు రావడం కూడా జరిగింది. ఎంతోమంది ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇయర్ స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 12/3/2025 రోజున స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. విద్యార్థులు వారికి ఇచ్చినటువంటి డిఓ కానీ, ఎంఈఓ కానీ, ఎంఆర్ఓ కానీ, టీచర్స్ కానీ, పీఈటీ కానీ ఇచ్చినటువంటి బాధ్యతలు మంచిగా నెరవేర్చి వారు మంచిగా బోధించడం జరిగింది. కాబట్టి ప్రతి ఇయర్ లాగానే ప్రతి ఇయర్ ఇటువంటి సెల్ఫ్ గవర్నమెంట్ డేలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మా ఉపాధ్యాయ బృందం తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ శాఖ ద్వారా నిర్మించిన పెట్రోల్ పంపును లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఎలాంటి కల్తీ లేకుండా పెట్రోల్ పంపులో స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ లభిస్తుందన్న మను చౌదరి. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ పై అవగాహన. ఎల్ఆర్ఎస్ చేయించుకోవడం ద్వారా దస్తావేజుల విలువ పెరుగుతుందని వెల్లడి.
భద్రాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్యారాధనలు. స్వామివారికి రాత్రి డోలోత్సవ కార్యక్రమం. ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యం కావడం హర్షించదగ్గ విషయమన్న జిల్లా కలెక్టర్. పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలను కెరియర్ టెక్నాలజీ సంస్థ దత్తత తీసుకోవడం అభినందనీయమన్న క్రాంతి వల్లోడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.